టు జ్యోతి స్పెషల్స్. ఇవాళ దొండకాయ పచ్చడి చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలాగ మనం కూర తరిగినప్పుడు ఇలాగ కలర్ వచ్చాయనుకోండి మనం పడేస్తాం. అలా పడేయకుండా వాటన్నిటిని పక్కన పెట్టుకుని, లేదు చేసుకోవాలన్నప్పుడు కొంచెం పచ్చికాయలు ఇవి కూడా కలుపుకొని ఇలా తరుక్కొని కడుక్కొని పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు దొండకాయ ముక్కలు, చింతపండు, ఇలా పండు మిరపకాయలు, మెంతులు, మినప్పప్పు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం టమాటా. దీనికి పోపు దినుసులు ఇంగువ, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు. ఇవి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇలా కొంచెం ఇంగువ కొంచెం వేసుకున్నాను. కొంచెం పోపులో కూడా వేసుకుందాం తర్వాత. ఇలా మినప్పప్పు, ఇలా కొంచెం మెంతులు, ఇలాగా మంచి కలర్ వస్తుంది, వాసన కూడా వస్తుంది. ఇలా మిరపకాయలు పండుగైనా ఉన్నా కనుక వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి కూడా వేసుకోవచ్చు. గ్రీన్వి పండు మిరపకాయలు కలర్ వస్తుంది. కరివేపాకు మ్యాక్సిమం నేను ఇలాగ రోటి పచ్చళ్ళలో వేసేసి రుబ్బేస్తాను. దాంతో ఏంటంటే కలుస్తుంది, వాసన కూడా చాలా బాగుంటుంది. లేక దొండకాయ ముక్కలు వేస్తున్నాను. నీళ్ళ చుట్టూ వేసుకున్నాం అండి. మరి నూనె వేసి నూనెలో మగ్గించుకోవడం అవి కొంచెం తగ్గించుకోమంటున్నారు కదా. ఇలా నూనె వేసి ఒక్క నీళ్ళ చుట్టూ ఇలా మగ్గించుకుందాం. మగ్గించాక ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది మగ్గించాక చల్లారాక ఈ చింతపండు రసం వేసి తగినంత ఉప్పు వేసుకొని రుబ్బుకుందాం. అది మగ్గాక మిగతాది చూపిస్తాను. చూస్తున్నాం కదా, చాలా వరకు మగ్గింది. మరి కొంచెం మగ్గనిద్దాం. మగ్గిపోయి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. దొండకాయలు చల్లారిపోయి ఇలాగ మిక్సీలో వేసుకోవాలి. దీనికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. చాలు. ఇందులో మనకి కొంచెం పులుపు ఉంటుంది ఆల్రెడీ దొండకాయలో, కొంచెం పులుపు వేసుకుందాం. ఇలాగా దీన్ని మిక్సీ పట్టుకుందాం. కొత్తిమీర ఇది ఇలాగ మిక్సీ చేసుకుందాం. ఇలాగా ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు పోపు వేసుకుందాం. తీసుకుందాం. ఇలాగ వేగిపోయింది. ఇది మనకి ఇడ్లీలో వాటిలో కూడా తినొచ్చు, బాగుంటుంది. దోశలకి, ఇడ్లీలకి. దొండకాయ పచ్చడి రెడీ అండి. అందరూ ఇలా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.